నార్కోటిక్ డ్రగ్. దీన్ని జస్ట్ పీల్చుకుంటే మనల్ని మోసం చేసిన వాడి మీద కక్ష తగ్గకుండా 24 గంటలు కసిని పెంచుతూనే ఉంటుంది. నవ్వేడేస్ యూత్ ట్రెండ్ రా ట్రెండ్. పీల్చు. నీతో దాన్ని రమ్మనువే. మగాన్ని మట్టి కలిపే మాయిలేడి రావే. హే నీతు, రోజు నీ వెంట పడుతున్నాడే వాడు తాగొచ్చి కింద గొడవ చేస్తున్నాడే. ఎవడ్రా నువ్వు ఈ టైంలో వచ్చి గొడవ చేస్తున్నావు? హాస్టల్ ముందేంట్రా పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటావా? ఇచ్చుకోవే. ఎలా మాట్లాడుతున్నాడు? హలో, హాస్టల్ ముందు ఏంటి గోల? నోరు మూసుకొని పో. నువ్వన్నీ కూర్చున్నావు కదే, నేనన్ని తెరిచి పెట్టుకుని కూర్చున్నానుగా నీకోసం, అందుకే ఈ గోల. అమ్మాయిలతో మాట్లాడే సెన్స్ తెలీదా? అయ్య బాబోయ్, మీరమ్మాయిలేంటే మీలో ఒక్క అమ్మాయి చాలు ఆంధ్రప్రదేశ్ లో అబ్బాయిలందరినీ మట్టి కనిపించడానికి. నీలాంటి వేస్ట్ ఫెలోస్ వల్లే అమ్మాయిలందరూ అలా తయారవుతున్నారు. అబ్బా, ఏమీ తెలియని పూతరేకలు మరి. పువ్వులు తప్ప ఇప్పుడు చూసారు కనుక. తెల్లవారుజామున టీ తాగిన దగ్గర నుండి రాత్రి బీర్ కొట్టి పడుకునేంత వరకు మీరు మాట్లాడే సొల్లు కబుర్లు అమ్మాయిల గురించే కదరా. అది వాడితో పోతుందా, ఇది వీడితో పోతుందా, దాని హైట్ ఎంత, దీని విడ్త్ ఎంత, అవి నోర్లా డ్రైనేజీలా? నీతులు చెప్పొద్దు బంగారు తల్లి. మీ టైం టేబుల్ నేను చెప్పనా? రాత్రి 10ంటికి ఓ రాంగ్ నెంబర్ ఏదో కొడతారు. తెల్లవారు 8ంటికి ఆ తింగరదవా మీకోసం బైకేసుకొని వచ్చేస్తాడు. 9 గంటలకు గుడి, 10 గంటలకి చట్నీస్ లో టిఫిన్, 12 గంటలకు షాపింగ్ మాల్, 2 గంటలకి రెస్టారెంట్ లో భోజనం, 6 గంటలకి హాస్టల్ ఫీజుల కోసం అత్తి పత్తి మాటలు, 9 గంటలకి సింగిల్ చపాతి ఓ గ్లాస్ మజ్జిగ. మీతో మాట్లాడాలంటే టాక్ టైం బ్యాలెన్స్ లేదని బ్యాంక్ బ్యాలెన్స్ బొక్క పెట్టే మీరు మాకు నీతులు చెప్తారా? పిచ్చోళ్ళ మాట్లాడకుండా మర్యాదగా పోరా. అవునే, నేను పిచ్చోండేనే. నువ్వు మరి కనబండి పెద్ద కేటవు కదా. అందరు ఆడోళ్ళు పెళ్లి తర్వాత పిల్లల కంటే నువ్వు పెళ్లికి ముందే పిల్లలు కన్నావు కదే. మైండ్ యువర్ లాంగ్వేజ్. అమ్మాయిల గురించి ఇంత అలుసుగా మాట్లాడడం ప్రతి వెదవకి అలవాటైపోయింది. అమ్మాయిలు లేకపోతే మీరంతా అడుక్కు తినాలరా. నీతిగా లవ్ చేస్తాం తప్ప. ఎవడు చేయమన్నాడు? నీకు నచ్చింది కదా అని నువ్వు వెంట పడితే నిన్ను లవ్ చేయాలరా? నా వెనకాల తిరగడం తప్ప నువ్వు ఇప్పటి వరకు ఏం ఉద్ధరించావు? మాకు 100 రూపాయలు కావాలంటే ఎవరినో అప్పటికిచ్చే మీలాంటి వెదవల్ని ఎందుకు లవ్ చేయాలి? పెళ్లి కాకుండానే పాపని కన్నానని నువ్వు అన్నావు కదా, ఆ పాపే నా కూతురు. అయితే ఏంటి? పోరా. మంచి లేదు అని మొత్తుకున్నా. విన్నావా? ప్రపంచంలోని మంచితనం అంతా ఆమెలోనే ఉందన్న పిల్లపిచ్చావు. ఏది అక్కడ కూడా సేమ్ చీటింగ్. పెళ్లి కాకుండానే పిల్లని కన్నాను అయితే ఏంటి అంటుంది. అసలు ఈ మనుషులు కాదు, నన్ను మోసం చేశారు. మనుషులతో జాగ్రత్త అంటే విన్నారు కాదు, ఇప్పుడు వాకింగ్ చేస్తుండడం ఏంటి? విధాత నా తలరాత. ఏదో మా తాతగారు ఎస్వి రంగారావు గారు రికమెండ్ చేశారని కొత్తగా అపాయింట్ చేశాను కానీ చీమ చిటుక్కుమంటే వాయించేస్తున్నాడు. యమధర్మరాజా, ఏమిటి మీ కలవరపాటు? తండ్రి అటు చూడండి. ఏమైంది? నిజంగా నీకు దమ్ముంటే కిందకొచ్చే మంచి ఉందని నిరూపించు, లేకపోతే ఇప్పుడు నిజంగానే చచ్చి నీ దగ్గరకు వస్తాను. తండ్రి, ఆ మానవుడు నా లోకమునకు వచ్చి వెళ్ళి ఉన్నాడు. నేను మంచియే బోధించి తిని, అయినను వాడు నన్ను దుర్భాషలాడుచున్నాడు. మానవులందరూ ఇంతే. యమధర్మరాజా, ఒక్క మనిషిని ఉదహరించి మనుషులందరినీ ఈ విధంగా దూషించడం మీకు సబబుగా? అబ్బా, బ్రహ్మచవుడంటే ఇదియే కాబోలు. ఏమి? మీరు రండి,